పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. రీసెంట్ గా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ది అలాగే హరీష్ రావుది నాలుక కొయ్యాలి అబద్ధాలు చెప్పినందుకు అని చెప్పడం జరిగింది. దానికి కౌంటర్ గా కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అలాగే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నాలుకలు కూడా కొయ్యాలి, వాళ్ళని ఉరి తీయాలని చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? నేనేమంటున్నా అంటే ఈ కేటీఆర్ తాగి ఉన్నాడా, అసలు సెవి ఉందా, అసలు తాగి మాట్లాడుతున్నాడా, అసలు ఏం తాగి మాట్లాడుతుండు, కొంచెం దిమాక్ ఉందా ఇంతనన్నా? కల్లకుండ తారక రామారావు గారు ఒకటేమని చెప్తున్నా, మీ నాయన్ని మీ బావని దాంతోపాటు నిన్ను కూడా ఒక్కసారి కాదు 100 సార్లు ఉరి తీయాలి. అది ఎక్కడ? కాళేశ్వరం యొక్క పాయింట్ వద్దనే ఉరి తీయాలి మిమ్మల్ని. అప్పుడు కానీ తెలంగాణకు పట్టిన శని పీడ చీడ పోతాయి. మీలాంటి దుర్మార్గమే కదా, మీలాంటి అహంకారమే కదా తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము, లక్షల కూడా సొమ్మును వృధాగా నీళ్ళల్లో పారబోసింది మీరే కదా. అది మాట్లాడరా దుర్మార్గుడు అంటే చిల్లరగా మాట్లాడుతున్న ఎదవ. కళ్ళకుండా తారకరావు అంటే ఎదవని ఎతికినా దొరకడు. అహంకారంగా మాట్లాడితే నీకు మించి మాట్లాడతాం మేము కూడా. మిమ్మల్ని అదే కాళేశ్వరం వద్ద మీ నాయన్ని, నిన్ను, మీ బావని, ఇంకా మీ మా పెద్ద కొడుకు కూడా ఒకటేసారిగా గంప గుత్తగా 100 సార్లు కాళేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరి తీయాలి, గంప గుత్తగా మిమ్మల్ని ఉరి తీయాలి. అప్పుడే కదా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని పీడ చీడ దరిద్రం మొత్తం ఒక్కటే దెబ్బకు ఊచుకుపోతుంది. దుర్మార్గులారా, లక్షల కోట్లు తెలంగాణ సొమ్ముని దాచుకొని దోచుకొని పంచుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. చెప్పండి, గత 10 ఏళ్ళు మీ నాయన, నువ్వు, మీ పెద్దనాయన కొడుకు, మీ అల్లుడు, మీ మామ, సడకుని కొడుకులు, పెద్దనాయన కొడుకులు, పాలోళ్ళు, పగోళ్ళు, కులపోళ్ళు, తలపోళ్ళు అందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్ల దోచుకొని అప్పుల ఊపులో పాడేసి ఇప్పుడు వచ్చేసి ఏది మేము చేస్తున్నాం కదా అంటున్నారు. ఏం చేసినావు అని చెప్పి నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అగోతా చేసినావు, ఆగం చేసినావు. నువ్వు, మీ నాయన, మీ బావ మర్తి కదా, మీ బావ కదా. ఇంకా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తే ఓరలేని కుక్కలరా మీరు, ఒక పిచ్చి కుక్కలు మీరు. ఈ పిచ్చి కుక్కలని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, లేకపోతే వాళ్ళని కూరి తీసి పాడేసాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఈ పిచ్చి కుక్కలతోని కరిచే ప్రమాదం ఉంది. ఈ పిచ్చి కుక్కలు తెలంగాణ ప్రజల్ని కరిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలి, బతుకునే బొంద పెట్టాలి. సొంత చెల్లికి, తోడబుట్టిన చెల్లికి, రక్తం పంచుకుంటున్న చెల్లికి ఆస్తిలో వాటేయాలని చెప్పి తరిమి కొట్టిన నువ్వు, చెల్లికే న్యాయం చేయలేని నువ్వు తెలంగాణపై న్యాయం చేస్తావు. దుర్మార్గుడా, తోడబుట్టిన చెల్లి నీతో పాటు రాజకీయం చేస్తా అని చెప్పి నువ్వు, నీ బావ కుట్రవని మీ రాజకీయం చేసుకోండి. మీ బావని అంటుంది కదా, ఆ ట్రబుల్ షూటర్ కాదు, అది బబుల్ షూటర్ అని చెప్పి. ఆ బబుల్ షూటర్ని, నిన్ను, ఇంకో నియమం మీ పెద్దన కొడుకులు అందరినీ కూడా ఒకటేసారి గంప గుత్తగా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే తెలంగాణ ప్రజలకు నిద్ర వస్తలేదు. మిమ్మల్ని బొందబెట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నిద్రపోతారు. ఇది రాసి పెట్టుకోండి. మీలాంటి పిచ్చి కుక్కలని తరిమి కొట్టే దినం ఇంకా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో మీరు మాజీలు కాయడం ఖాయం. గతంలో బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ దుర్మార్గులారా, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలాంటి పిచ్చి కుక్కలు తెలంగాణ సమాజానికి చీడ పీడ. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, రానున్న రోజుల్లో మాజీ ఎమ్మెల్యేలుగా మారడం ఖాయమని అంటున్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పూరా లోకల్, హైదరాబాద్, గాంధీ భవన్.